చాలామంది బ్యాంక్ అకౌంట్ల నుంచి దాదాపు రూ. 436 అయితే కట్ అవుతున్నట్లు మనకి తెలుస్తుంది. సో ఈ రూ. 436 ప్లస్ మనకి ఇంకొక రూ. 20 కలిపి దాదాపుగా రూ. 456 వరకు అకౌంట్లో నుంచి అయితే డెబిట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకు అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మనకి దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడానికి ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBYలను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీని కింద దాదాపు 2 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే స్టేట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లేదా ఇతర బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకా బ్యాంకులతో సంబంధం ఉండి కొన్ని నిబంధనలతో అలాగే అవసరమైన ఆమోదాలు ఇవ్వడానికి రెడీగా ఉన్న ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు అయితే అందిస్తున్నాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఎవరు తీసుకోవచ్చనేది చూస్తే ప్రస్తుతం 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు ఉన్న వయసు కలిగిన ప్రజలకు ఇది అందుబాటులో అయితే ఉంటుంది. స్టేట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లేదా ఇతర ఏదైనా ప్రధాన బ్యాంకుల్లో మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆటో డెబిట్ ఆన్ లేదా యాక్టివ్ చేసి ఈ పాలసీని అయితే కొనసాగించవచ్చు. అయితే ఈ పాలసీ తీసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా KYC అనేది చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని జూన్ 1 నుంచి మే 31 తేదీ వరకు అంటే 12 నెలల కాలానికి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇంకా కావాల్సిన లేదా రెన్యువల్కి కూడా అవకాశం కూడా ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజ్ హామీ అయితే ఉంటుంది. ప్రమాదవశాత్తు మీకు ఏదైనా జరిగినా కానీ 2 లక్షల రూపాయలు అయితే ఇమీడియట్గా మీ యొక్క ఈ నామినీ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది. సో తప్పనిసరిగా ఈ స్కీమ్లో మీరైతే రిజిస్టర్ అవ్వండి. సో కొన్నిసార్లు రిజిస్టర్ అవ్వకపోయినా మీరు ఆటోమేటిక్గా దీన్ని యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. కొంతమంది దీన్ని వద్దనుకుంటూ ఉంటారు. అది సిల్లీ పని అయితే నేనైతే చెప్తాను, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్. సో కొంతమంది ఆటో డెబిట్ ఆపాలనుకుంటూ ఉంటారు. అటువంటి వారు ఈ పాలసీ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఏదైనా కారణం చేత మరణిస్తే 2 లక్షల రూపాయల వరకు రిస్క్ కవరేజ్ అయితే ఉంటుంది. యాన్యువల్ ప్రీమియం రూ. 436. అయితే సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ ఆధారంగా కూడా ఈ మొత్తం అయితే మారుతూ ఉంటుంది. ఈ మొత్తం ప్రతి సంవత్సరం మే 31 తేదీన లేదా అంతకంటే ముందే బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే కట్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు ఈ ప్లాన్ని ఆఫ్ చేయాలనుకుంటే మీరు ఈ PMJJBY అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కొంతమంది వద్దనుకుంటూ ఉంటారు. అలాంటి వారు మీ బ్యాంకు అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఆటో డెబిట్ ప్రాసెసింగ్ ఆఫ్ చేయాలని మీరు ఆప్షన్ అయితే ఉంటుంది. దీనికోసం మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ప్రోగ్రాంలోకి వెళ్ళి బ్యాంకు బ్రాంచ్ని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మీరు మీకు సంబంధించిన అవసరమైన పేపర్ డాక్యుమెంట్ అనేది తీసుకొని ఈ PMJJBY ప్రీమియం పేమెంట్ అనేది ఆపేయమని చెప్పవచ్చు. అంతేకాదు టైం టు టైం పే చేయకపోతే మీ పాలసీ ఆటో డెబిట్ కూడా రద్దు అవుతుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో అవసరమైన డబ్బు లేకపోయినా కానీ ఈ ప్రీమియం అయితే ఆటో డెబిట్కు సాధ్యం కాదు. ఇంకా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఇది క్యాన్సిల్ చేసుకోవడం అనేది వెర్రితనం అని నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది మీకు ఎవరైనా కానీ సహజంగా మరణం అనేది ఎవరికి కూడా చెప్పిరాదు కాబట్టి. సో ఈ ఇన్సూరెన్స్ అనేది ఉంటే మీ ఫ్యామిలీకి ఒక 2 లక్షల రూపాయలు మీరు ఇచ్చినట్లే అవుతుంది.